ఓం నమ శివాయ నమ. జాయ్ కొండదేవత సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత పలుకు. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఏప్రిల్ నెల, ఏప్రిల్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ ఏప్రిల్ నెలలో ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ప్రేమ, పెళ్ళి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళ జాతకాన్ని బట్టి, మరి ఈ జ్యోతిష్యం అంటే 3వ నేత్రంతో సమానము. చాలామందికి ఈ 12 రాశుల్లో అనేది ఏమిట్లే 12 రాశులు ఏముండాలి అనేట్టుగా కొంతమంది అనుకుంటుంటారు. కాబట్టి ఈ 12 రాశులు మనసుకి ఒక గ్రహాలని అనేది 9 గ్రహాలు అయితే 12 రాశులు మనకి. ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ 9 గ్రహాలు కొన్ని అనుకూలంగా కొన్ని ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు పెడుతుంటాయి. రావు, కేతువ, గురుడు ఇలాంటి కొన్ని గ్రహాలు కూడా మంచి మంచి గ్రహాలు కూడా వాళ్ళ టైము బాగోలేనప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే వాళ్ళని కొన్ని ఇబ్బందికరమైన సమస్యల్లోకి నెట్టకపోతుంది. అదేవిధంగా మరి సమస్యలతో చాలామంది సతమతమైపోతున్నారు. కాబట్టి మీకు మీ స్థితిగతిని బట్టి, మీ రాశిని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది, మరి మీ జాతక యోగములు అనేది ఎప్పటి నుంచి మీకు మనశ్శాంతి కలుగుతుంది, మీకు అనుకున్న ఉద్యోగాలు ఎప్పుడు ప్రాప్తి కలుగుతాయి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, మరి మీకు అనుకున్న కళ్యాణాలు ఎప్పుడు విజయవంతంగా అవుతాయి, మరి ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఉద్యోగాలు కానీ, ప్రేమలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఎలా ఉండాలనేది మీకు చెప్పబోతున్నాను. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మొదటి రాశి మేషరాశి. మేషరాశి ఏప్రిల్ నెల 2026. మరి ఈ ఏప్రిల్ నెలలో మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, కృతికా నక్షత్రము 1, 2, 1 పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 11, ఖర్చులు 5. అంటే ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆదాయం ఉన్నది అని మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు పెట్టుకోవటం కానీ, వేస్ట్ ఖర్చులు చేసుకోవటం కానీ, మీరు డబ్బును పొదుపు చేయాలి. ఒక్కొక్క రూపాయిని మీరు పొదుపు చేస్తేనే మీకు ఫ్యూచర్లో వచ్చేసి అభివృద్ధిగా పొందగలుగుతారు. మీరు ఇప్పుడు కొంచెం విచ్చలవిడిగా మీరు ఖర్చు పెట్టినట్టుకైతే మళ్ళీ మీకు చాలా ఒక టైంలో మీకు చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు ఎదురొచ్చే మార్గం ఉన్నప్పుడు అప్పుడు మీకు ఈ సేవింగ్ మీకు ఎప్పటికైనా కూడా మీకు విజయవంతం అవుతాయి. కాబట్టి మీకు రాజపూజిత 2, అవమానాలు 4. అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు 4 అయితే, మనల్ని అవమానించే వాళ్ళు, మనల్ని గౌరవించే వాళ్ళు 2 అయితే, మనల్ని అవమానించే వాళ్ళు 4 ఉంటారు. దానివలన ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో మంచి చదువు, విద్య, ఆలోచన, తెలివితేటలు చాలా బాగుంటాయి. మరి ఈ సంవత్సరంలో ఒక మంచి గూడు ఒకటి, అంటే ఇల్లు కట్టుకోవటం కానీ, పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాల గురించి కానీ కొన్ని పూర్తి చేయాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు, కోరికలు, పనులు అయ్యి చేతి కాడకు వచ్చి చేయిజారిపోవటం, ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం బ్రేక్ కావటం, ఇలాంటి సతమతం అయ్యే వాళ్ళందరికీ ఈ నెలలో వీళ్ళకి 16వ తారీఖు నుంచి మంచి విజయంగా చేయాల్సిన యోగం కూడా ముందుకు రాబోతుంది.
పేరైన ఒక ఇల్లు కట్టుకోవాల్సి ఉంది. ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాడిగిల్లు తిరుగుతూ ఉంటారు. కాబట్టి సొంత ఇల్లు కట్టుకోవాలని వీళ్ళు అనుకున్న ఆశ నిరాశ ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న ఒక ఆశని ఇప్పుడు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వచ్చేసినాయి. అంటే ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇలాంటి టయాలలో అధిక స్నేహము, తర్వాత ఏరే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ, అప్పులు ఇవ్వటం కానీ, ఏరే వాళ్ళని నమ్మి చేయటం కానీ, బంధుమిత్రులతో కొంచెం మోసపోయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీ కార్యక్రమాలను, మీ పనులను, మీ విధానాలని, మీ ప్లానింగ్ని ఎవరికీ చెప్పొద్దండి. పని అయిన తర్వాత చెప్పండి. వ్యవసాయ రంగంలో మంచి విజయము, రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ ఫీల్డ్లో కానీ ఒక అభివృద్ధిమైన ఒక పెద్ద విజయం అనేది వచ్చే సిచ్యువేషన్లు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఎక్కడ పోయినా కూడా తొందరపాటు లేకోకుండా అతి ఆలోచన అనేది, మీరు జ్ఞాపక శక్తి, మెమోరీ శక్తి, పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ సొంత నిర్ణయం కాకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకునేట్టుకైతే మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. మీరు అనుకున్న కోరికలు విజయవంతం అవుతాయి. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు చాలా వరకు ఎంతో బాధతో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఎక్కడికి పోయినా కూడా మీకు ఫలించుకోకుండా మీకు భగవంతుడి మీద కూడా భక్తి కూడా తగ్గిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది మీకు చాలా వరకు చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మరి మీరు జాతక బలాన్ని బట్టి ఈ జ్యోతిష విశేషంలో వచ్చేసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి నాకు ఒక్కసారి ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా మీ జాతక చక్రం అన్నీ వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మోసపోయి ఏదేదో మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని ఇబ్బంది పడుతున్నారా? అలా కాకుండా డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి, లేదా వీడియో కాల్ చేయండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ నమః.